ఇంతకుముందు 2 కథలు చెప్పాను. ఒకటి సమయం పైన, రెండవది తల్లిదండ్రుల యొక్క పాత్ర పైన. అవి 2 సక్రమంగా పాటించారు అని అనుకుందాం. సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్నారు. తల్లిదండ్రులుగా మీరు మీ పాత్ర పోషించారు. ఓకే, మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి పరీక్షలకి చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. బట్ పరీక్షలంటే భయం, పరీక్షలంటే ఒత్తిడి, పరీక్షలంటే ఆందోళన, పరీక్షలంటే కుంగుబాటు. మరి ఈ ఒత్తిడి నుంచి, ఈ ఆందోళన నుంచి, ఈ కుంగుబాటు నుంచి, ఈ భయం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దానిపైన మరొక కథ చెప్పబోతున్నాను. ఈ కథను మీరు మస్తిష్కానికి ఎక్కించుకొని మీరు గొర్రెల్లాగా కాకుండా సింహాల్లాగా స్ట్రాంగ్గా తయారవ్వండి. అదొక థిక్ ఫారెస్ట్. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాస్త చీకటైంది, కారు మబ్బులు కమ్మేశాయి, గాలి దుమారం స్టార్ట్ అయింది, ఉరుములు మెరుపులు. సో అలా భయభ్రాంతులకు గురవుతూ ఫారెస్ట్ మధ్యలోకి రాగానే అలా ఒక్కసారిగా ఉరిమింది, మెరిసింది, చెట్టు గాలికి ఊగింది. అప్పుడు వాడనుకున్నాడు, చెట్టు పైన దయ్యం అనుకున్నాడు. దయ్యం అనుకొని కుప్పగూలి కింద పడిపోయాడు. అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇది నిజమండి. మీరు పల్లెటూరులో గమనించండి, సిటీలలో గమనించండి. అప్పుడప్పుడు ఏమైంది మీ అబ్బాయి కంటే, రాత్రి భయపడ్డాడు, తెల్లారి జ్వరం వచ్చింది. చాలాసార్లు విన్నాను నేను ఈ విషయం. కాబట్టి మీరు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు భయం ఉందనుకోండి, మీరు ఫెయిల్ అయిపోతారు. అదే ఫారెస్ట్, అదే థిక్ ఫారెస్ట్, ఇంకొక వ్యక్తి అడవిలో నుంచి వెళ్తున్నాడు. అదే చీకటైంది, అదే కారు మబ్బులు కమ్మేశాయి, అదే గాలిదుమారం స్టార్ట్ అయింది, అదే ఉరుములు మెరుపులు. అప్పుడు చెట్టు ఊగింది. సో అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈ చెట్టు నా ప్రయాణానికి, నా ముందుకు వెళ్ళడానికి టాటాలు, జేజేలు, బాయ్ బాయ్లు చెప్తుందని అనుకున్నాడు. సో ధైర్యంగా అనుకున్నాడు కాబట్టి వీడు కింద పడిపోలేదు, ముందుకు నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు విజయవంతంగా. భయమే మృత్యువు, భయమే పాపము, ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణము భయమే అన్నాడు స్వామి వివేకానంద. కాబట్టి మీరు భయపడద్దు అంటే ఈ కథను మీరు జీర్ణించుకోండి, మస్తిష్కానికి ఎక్కించుకోండి, అనుకరించండి, మీరు స్ట్రాంగ్గా తయారవ్వండి. అదొక థిక్ ఫారెస్ట్. థిక్ ఫారెస్ట్లో ఒక పులి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. చిన్న పులిపిల్ల అక్కడ జన్మించి, పులి అది ఏదో ఒక వ్యాధితోటి బాధపడుతూ ఉంటుంది. సో అది మరణిస్తుంది. అప్పుడు ఆ పులిపిల్ల చిన్న చిన్నగా పెరుగుతూ ఉంటుంది అక్కడే, అదే ప్రాంతంలో. ఒకరోజు గొర్రెల కాపరి వస్తాడు. ఒక 300 గొర్రెలతోటి గొర్రెల కాపరి వస్తే ఆ గొర్రెల్లో ఇది కలిసిపోతుంది. సో వాడు చూడడు, ఆ గొర్రెల్లో కలిసిపోయి ఇంటికి వెళ్తుంది. ఒక 2-3 రోజుల తర్వాత ఆ గొర్రెల కాపరి గమనిస్తాడు, ఇది పులిపిల్ల అని. చిన్న పిల్లే కాబట్టి దీని యొక్క ప్రవర్తనను చూద్దాం అని చెప్పి ఆ గొర్రెల పిల్లలోనే అది పెరుగుతూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. సో అది అలా తిరుగుతూ నెల రోజులు కాగానే ఆ పులిపిల్ల ఆ గడ్డి మేస్తుంది. ఆ గొర్రెల్లాగా మే అని అరుస్తుంది. ఆ గొర్రెల్లాగానే భయపడుతూ అటు ఇటు అలా పరిగెడుతూ ఉంటుంది. సో అది పెరిగి పెద్దగా అయింది. సో అది గొర్రె పిల్లల్లో పెరిగింది కాబట్టి గొర్రె స్వభావం వచ్చింది. గొర్రె స్వభావం ఏంటండి? బలహీనమైనటువంటి జంతువు. అది ఎప్పుడో ఓ రోజు కోతకు పోవాల్సిందే. ఆయన పెద్ద పెరిగినాక ఆ పులి స్వభావం అన్నది కోల్పోయింది. అప్పుడు అదే ఫారెస్ట్లోకి ఈ గొర్రెల కాపరి ఆ గొర్రెలను కొట్టుకొని పోతూ ఉంటే ఆ పిల్ల కూడా వాటితోటే వెళ్తుంది. సో నిజమైనటువంటి పులి ఒకరోజు అడ్డుపడి ఈ గొర్రె మందను అలా గెదుముతూ ఉంటుంది తినడం కొరకు. అలా గెదుముతూ ఉంటే అక్కడ పులిపిల్ల ఉంది. సో ఆ పులిపిల్లను చూసి ఆశ్చర్యపోతుంది ఈ పెద్ద పులి. ఈ రహస్యాన్ని ఛేదించాలి, అసలు ఈ పులిపిల్ల ఎందుకు ఈ గొర్రెల్లాగా ప్రవర్తిస్తుందని చెప్పి
దాన్ని వెంటబడి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని, ఏ పులిపిల్ల పులిపిల్ల, ఎందుకు నువ్వు గొర్రెలాగా పరిగెడుతున్నావు, ఎందుకు నువ్వు గడ్డి మేస్తున్నావు, ఎందుకు గొర్రెల్లాగా నువ్వు భయభ్రాంతులకు గురవుతున్నావు, ఎందుకు బలహీనంగా జీవిస్తున్నావంటే నేను గొర్రెనే అంటుంది. మే అని అరుస్తూ ఉంటుంది, మే అని అరుస్తూ ఉంటుంది. అంటే ఆ గొర్రె స్వభావం వచ్చేసిందనమాట ఈ పులిపిల్లకు. లేదు లేదు, నీవు నా జాతివి, నువ్వు గొర్రె జాతివి కాదు, బలమైనటువంటి జంతువు, మనం అడవులకి రాజులమి, మనది స్ట్రాంగ్ బాడీ, మనము ఒకరి కింద కోతకు బలిగాము, మనకు మనమే చేస్తే తప్ప మనం ఒకరి కింద కోతకు బలిగామని చెప్పి హితబోధ చేస్తూ ఉంటే, లేదు లేదు, నేను బలహీనమైనటువంటి జంతువునే, నేను గొర్రె పిల్లనే అంటుంది ఆ పిల్ల. అప్పుడు చేసేదేం లేక ఆ పులిపిల్లని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద బావి దగ్గరికి తీసుకెళ్తుంది. బావి దగ్గరికి తీసుకెళ్తే ఆ బావి నీళ్ళల్లోకి తొంగి చూడని చెప్పి ఇది తొంగి చూస్తుంది, అది తొంగి చూస్తుంది. అప్పుడు తొంగి చూడగానే ఈ చిన్న పులిపిల్లకి సేమ్ ఆకారం కనిపిస్తుంది. అరే నాలాగే మీసాలు ఉన్నాయి, నాలాగనే నోరుంది, నాలాగనే కళ్ళున్నాయి, నాలాగనే ముఖం ఉంది అని చెప్పి ఇది ఆశ్చర్యపోతుంటుంది. అప్పుడు పెద్ద పులి ఒకసారి గాన్నిచ్చి అని అరుస్తుంది. అరవగానే నువ్వు ఒక్కసారి అరువు అంటే ఆ చిన్న పులిపిల్ల కూడా అలాగే అరుస్తుంది. అరే సేమ్ అరుపు అని చెప్పి అప్పుడు ఆ చిన్న పులిపిల్లకు తెలిసి వస్తుంది, నేను అడవికి రాజునని, నేను పెద్ద పులినని, నేను బలహీనమైనటువంటి జంతువును కానని, నేను చాలా స్ట్రాంగ్ ఎనిమల్నని, ఈ అడవికి రాజునని, నాకు నేనే చస్తే తప్ప ఒకరి కింద కోతకు గురిగానని అప్పుడు ఆ పులిపిల్లకు తెలుస్తుంది. సో ఆ విధంగా మీరు గొర్రెలు కాదు, మీరు సింహాలనుకోండి. సింహాలనుకుంటే మీరే ఈ భారతదేశానికి సింహాలు. ఒక సింహం లేదా ఒక టైగర్, ఒక పెద్ద పులి ఫారెస్ట్ని ఏ విధంగా కాపాడుతుందో ఈ భారతదేశం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మీరంతా టైగర్స్ కావాలంటే భయాన్ని వీడండి. అందుకే అన్నాడు స్వామి వివేకానందుడు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. బలమే జీవితము, బలహీనతే మరణం. కాబట్టి ఫ్రెండ్స్, నేటి నుంచే మీరు 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకుంటే 8th క్లాస్ కానివ్వండి, 9th క్లాస్ కానివ్వండి, ఏ క్లాస్ అయితే మీకేంటి, పుస్తకాలను చూసి సబ్జెక్టులను చూసి భయపడకండి. ధైర్యంగా ఈ సబ్జెక్టును నేను చదవగలను, నేను అర్థం చేసుకోగలను, నేను సాధించగలను అని చెప్పి ధైర్యంగా ఉంటే, ఆత్మవిశ్వాసంగా ఉంటే మీరే విజేత. చూస్తూనే ఉండండి స్వామి వివేకానంద యోగా ఛానల్. తిరిగి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, సెలవు.